సొంత ఇల్లు తగలబడుతుంటే పక్కింటి మంటలు ఆర్పేందుకు పరుగు తీస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కళ్లకు కడుతుంది. అవును, అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్కు మధ్య యుద్ధాన్ని ఆపేందుకు, ప్రపంచానికి శాంతి దూతలమని చాటుకునేందుకు పాక్ పాలకులు అంతర్జాతీయ వేదికలపై తెగ ఆరాటపడిపోతున్నారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా పర్యటనలో బిజీగా ఉంటే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తెహ్రాన్ దౌత్యంలో తలమునికలయ్యారు. కానీ కట్ చేస్తే సొంత దేశం మాత్రం ముక్కలయ్యే దిశగా అడుగులు వేస్తుంది. బలూచిస్తాన్ విముక్తి చేసేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ నరమేధాన్ని సృష్టిస్తోంది. తాజాగా క్వెట్టాలో రైలుపై సూసైడ్ వ్యాన్తో ఢీకొట్టి 24 మందిని మట్టుబెట్టి పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది BLA. బలూచ్ రెబల్స్ విధ్వంసం వెనుక అసలు కథేంటి? గ్వాదర్ పోర్టు వేదికగా చైనా ఎత్తుగడలను BLA ఎలా చిత్తు చేస్తున్నారు? శాంతి రంగు పొలుముకున్న పాకిస్తాన్ చేతుల్లోంచి బలూచిస్తాన్ ఎలా జారిపోతోంది? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ త్వరలోనే 3 ముక్కలు కాబోతోందా? బలూచ్ చేతికి అమెరికా వెపన్స్ ఎలా వచ్చాయి? చైనాను బలూచిస్తాన్ రెబల్స్ ఎందుకు వణికిస్తోంది? పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చైనా పర్యటనలో బిజీగా ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇరాన్ పర్యటనలో తలమునకలయ్యారు. ప్రపంచానికి శాంతి దూతగా తామే ఉండాలన్నది పాకిస్తాన్ పాలకుల లక్ష్యం. అందుకే ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కోసం తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఒక యుద్ధాన్ని ఆపేందుకు ఉగ్రవాద దేశం శాంతి రంగును పులుముకుంది. ఉగ్రవాదంతోటి పాకిస్తాన్ చేస్తున్న ఘోరాలను కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాటలు పడుతోంది. నిజానికి ఇరాన్ అమెరికా యుద్ధం ఆపేందుకు చేపట్టిన దౌత్య ప్రయత్నాల్లో పాకిస్తాన్ ఒక్కటే లేదు, ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ అన్ని తానే దగ్గరుండి పశ్చిమాసియాను వణికిస్తున్న సంక్షోభాన్ని ఆపేశామని ప్రపంచానికి చూపించాలని పాకిస్తాన్ ఆశపడుతోంది. బహుశా ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసిపోవచ్చు, పాకిస్తాన్ శాంతి దూతగా అవతారం ఎత్తవచ్చు. కానీ అందుకోసం ఉగ్రదేశం భారీగా మూల్యం చెల్లించుకుంటోంది. ఒక ప్రాంతాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతోంది. ఏది ఆ ప్రాంతం అంటే బలూచిస్తాన్. శాంతిదూత పేరు కోసం పాకిస్తాన్లోని పెద్ద రాష్ట్రాన్ని వదులుకోవడం ఏమిటి అన్న సందేహం రావచ్చు. నిజానికి ఇరాన్ అమెరికా మధ్య శాంతికి బలూచిస్తాన్కు సంబంధం లేదు. తాజా పరిణామాలను చూడండి. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో రైలుపై భీకర దాడి, ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడులో 24 మంది మరణించగా 70 మంది గాయపడ్డారు. క్వెట్టా రైలు దాడికి తామే బాధ్యులమని నిషేధిత ఏర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA ప్రకటించింది. ఈ షటిల్ రైలు క్వెట్టా కంటోన్మెంట్ నుంచి సిటీ రైల్వే స్టేషన్ కు బయలుదేరింది. చమాన్ ఫాటికా అనే రైల్వే స్టేషన్ సమీపంలో షటిల్ రైలుపైన దాడి జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతం నుంచి సైనిక సిబ్బందిని తరలిస్తున్నందుకే ఈ రైలును లక్ష్యంగా చేసుకున్నట్లుగా BLA తెలిపింది. షటిల్ రైలులో సాధారణ పౌరులు కూడా ప్రయాణిస్తున్నారని పాకిస్తాన్ తెలిపింది. ఈ పేలుడు దాటికి ఇంజన్తో పాటుగా 3 కోచ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు సంభవించడానికి కొద్ది క్షణాల ముందు పేలుడు పదార్థాలతో ఉన్న ఒక మినీ వ్యాన్ వేగంగా వచ్చి షటిల్ రైలును ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రాబోయే పండుగ కోసం ప్రజలు తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు క్వెట్టా నుంచి ఇతర కనెక్టింగ్ రైలును అందుకోవాలనుకున్న ప్రయాణికులే ఈ రైలులో అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనను పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికిపంద ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్ ప్రజల సంకల్పాన్ని బలహీనపరచలేవన్నాడు. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలను రూపుమాపాలని మా నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని షహబాజ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ రూపుమాపుతుందని షహబాజ్ చెప్పడం ఈ శతాబ్దపు జోక్. ఎందుకంటే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశమే పాకిస్తాన్. కాశ్మీర్ను సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. అందుకోసం ఉగ్రవాదాన్ని అస్త్రంగా మార్చుకుంది. వారికి నిధులు, ఆయుధాలు ఇచ్చి భారత్పై ఉసుగొలిపేది. కానీ ఈ ఉగ్రవాదుల గ్రూపుల్లో కొన్ని తిరగబడ్డాయి. ఆ గ్రూపులో కీలకమైనది టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ గ్రూపు వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో విజృంభిస్తోంది. ఖైబర్లోని చాలా ప్రాంతాలను టీటీపీ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాంతరంగా టీటీపీ కూడా పాలన కొనసాగిస్తోంది. టీటీపీ లక్ష్యం పాకిస్తాన్ ఆర్మీ. నిత్యం పాక్ మిలిటరీ లక్ష్యంగా దాడులు చేస్తోంది. టీటీపీ సంగతి పక్కన పెడితే ఇక BLA మాత్రం పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థ కాదు. ఇది బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కోసం ఏర్పడిన తిరుగుబాటు సంస్థ. బలూచిస్తాన్ భౌగోళికంగా పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రం. పాకిస్తాన్ మొత్తం భూభాగంలో సుమారు 44% బలూచిస్తాన్ ఉంటుంది. కానీ జనాభా పరంగా మాత్రం అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల సరిహద్దులో ఉండే ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యం కలిగినది బలూచిస్తాన్. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉండాలని భావించింది. కానీ 1948 మార్చిలో పాకిస్తాన్ సైన్యం బలవంతంగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని తమ దేశంలో విలీనం చేసుకుంది. నాటి నుంచి నేటి వరకు బలూచ్ ప్రజలు తమను పాకిస్తాన్ బలవంతంగా లొంగదీసుకుందని, తమది స్వతంత్ర దేశమని వాదిస్తూనే ఉన్నారు. బలూచిస్తాన్ భూభాగం సహజ వాయు,
బంగారం, రాగి, యురేనియం వంటి అమూల్యమైన ఖనిజ వనరులకు నిలయం. పాకిస్తాన్కు అవసరమైన గ్యాస్లో అత్యధిక భాగం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. అయినప్పటికీ పాకిస్తాన్లోని అత్యంత వెనుకబడిన పేద రాష్ట్రం బలూచిస్తానే. ఇక్కడి వనరులను పంజాబ్ నుంచి వచ్చిన పాలకులు దోచుకుంటున్నారని బలూచిస్తాన్ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. తమకు కనీస తాగునీరు, విద్యుత్, ఉపాధి కూడా కల్పించడం లేదని బలూచు ప్రజలు నిత్యం పోరాడుతున్నారు. అందుకే బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా మార్చాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న అనేక గ్రూపులో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత శక్తివంతమైనది, హింసాత్మకమైనది. ఇది 2000 సంవత్సరంలో అధికారికంగా వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి పాకిస్తాన్ భద్రతా దళాలపై గెరిల్లా దాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో BLA దాడుల తీవ్రతను పరాకాష్ఠకు తీసుకెళ్లింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేయడం, రైల్వే ట్రాక్లను పీల్చివేయడం, సైనికులను తీసుకెళ్లిన రైళ్లను లక్ష్యంగా చేసుకుంటోంది. పాక్ మిలిటరీకి చైనా BLAకు సింహస్వప్నంగా మారింది. ఇందులో చైనా ఎందుకు వచ్చింది అన్న అనుమానం రావడం సహజం. బలూచిస్తాన్లో చైనా ప్రయోజనాలు నేరుగా ముడిపడి ఉన్నాయి. $6,200 కోట్ల తోటి చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ బలూచిస్తాన్ మీదుగా వెళ్తోంది. బలూచిస్తాన్లో అత్యంత కీలకమైనది గ్వాదర్ పోర్ట్. చైనాకు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు అంతా మలక్కా జలసంధి ద్వారా ప్రయాణించాలి. యుద్ధ సమయంలో అమెరికా లేదా భారత్ మలక్కా మార్గాన్ని మూసివేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా గ్వాదర్ పోర్టు నుంచి నేరుగా జిన్జియాంగ్ ప్రావిన్స్కు రోడ్డు, రైలు మార్గాలను చైనా నిర్మిస్తోంది. అయితే బలూచు ప్రజలు చైనాను కొత్త వలసవాదిగా చూస్తున్నారు. తమ భూములను, తీర ప్రాంతాలను చైనాకు పాక్ ప్రభుత్వం కట్టబెడుతుందని బలూచిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే BLA ప్రత్యేకంగా చైనా ఇంజనీర్లు, కార్మికులు, దౌత్య కార్యాలయాలపైన దాడులు చేస్తోంది. కరాచీ యూనివర్సిటీలో చైనా ఉపాధ్యాయులపై ఆత్మాహుతి దాడి, గ్వాదర్ పోర్టుపై దాడులు చైనాను వణికించాయి. చైనీయులపై, పాకిస్తాన్ మిలిటరీపై దాడులకు అమెరికన్ ఆయుధాలను BLA వినియోగిస్తోంది. నిజానికి BLAకు అమెరికానే నేరుగా ఆయుధాలు ఇస్తుందని చైనా, పాకిస్తాన్ మీడియా గట్టిగా అనుమానిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం BLA వెనుక భారత హస్తం ఉందని పదే పదే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే బలూచ్ రెబల్స్కు అమెరికా ఆయుధాలు ఎలా వచ్చాయి? 2021లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి హడావుడిగా తప్పుకుంది. ఆ సమయంలో దాదాపు $700 కోట్ల విలువైన అత్యాధునిక అమెరికన్ ఆయుధాలను అక్కడే వదిలేసింది. అమెరికా వదిలేసిన ఆయుధాల్లో M4 కార్బైన్లు, M16 రైఫిళ్లు, నైట్ విజన్ గ్లాసెస్, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు తాలిబాన్ల చేతిలోకి వెళ్లాయి. ఆఫ్ఘనిస్తాన్ బ్లాక్ మార్కెట్లో ఈ అమెరికన్ ఆయుధాలు యథేచ్ఛగా అమ్ముడవుతున్నాయి. TTPతో పాటు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి కూడా ఈ ఆయుధాలను భారీగా కొనుగోలు చేసింది. ఈ రకంగా అమెరికా నేరుగా BLAకు ఆయుధాలు ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్న TTP, BLA మాత్రం అమెరికా ఆయుధాలతోనే పాకిస్తాన్ మిలిటరీకి చుక్కలు చూపుతున్నాయి. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా మార్చాలని తీవ్రంగా యత్నిస్తోంది. బలూచిస్తాన్లో BLA తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్న పాకిస్తాన్ పాలకులు మాత్రం టూర్లలో బిజీగా ఉన్నారు. పాకిస్తాన్ సుప్రీం లీడర్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత దేశంలో యుద్ధాన్ని ఆపకుండా సొంత దేశం ముక్కలవుతుంటే మునీర్ మాత్రం విదేశాల్లో తిరుగుతున్నాడు. ఇక ఆ దేశ ప్రధానమంత్రి సంగతి చూడండి. పాకిస్తాన్, చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని చైనాలో పర్యటిస్తున్నాడు. బలూచిస్తాన్లో చైనా ప్రాజెక్టులను BLA టార్గెట్ చేస్తోంది. అదే ప్రాంతాన్ని చైనాకు అడ్డాగా మార్చేందుకు షహబాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. ఆ ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నాడు. నిజానికి చైనా వస్తే బలూచు ఉద్యమం ఆగిపోతుందని పాకిస్తాన్ ప్రధాని భావిస్తున్నాడు. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలకు బలూచ్ రెబల్స్ చెక్ పెడుతున్నారు. పాకిస్తాన్ నుంచి ప్రత్యేక దేశంగా బలూచిస్తాన్ను ఏర్పాటు చేయడం దిశగా అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ నుంచి BLA తరిమి కొడుతోంది. ఒక్కో ప్రాంతాన్ని సొంతం చేసుకుంటోంది. చివరికి ఏదో ఒక రోజు పాకిస్తాన్ ముక్కలవడం ఖాయం.